ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జాయింట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా చెలరేగిన కేకేఆర్ 98 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి సంచలన బౌలింగ్తో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. సునీల్ నరేన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా ఫీల్డ్ సాల్ట్ రఘువంశీ కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీయగా రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర సింగ్, యష్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్ జాయింట్స్ 16.1 ఓవర్లో 137 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్, సునీల్ నరేన్ తలో వికెట్ తీశారు. ఆండ్రీ రసెల్కు ఓ వికెట్ దక్కింది. 236 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్ జాయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన 2వ ఓవర్లోనే రమణ్దీప్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్కు అర్షిన్ కులకర్ణి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్తో కలిసి రాహుల్ ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్తో లక్నో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న రాహుల్ను హర్షిత్ రాణా క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 2వ వికెట్కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న మార్కస్ స్టోయినిస్ని రసెల్ పెవిలియన్ చేర్చడంతో లక్నో ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది.